హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో ఎగ్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను 5 ఎగ్స్ అయితే బాగా ఉడకబెట్టుకొని ఇలా అయితే అంటే మనం క్యారెట్ అవి తురుముకుంటాం కదా, అలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అదనమాట. దీనికి కావాల్సింది వచ్చేసి ఆనియన్, అలాగే టొమాటో, అలాగే నేనైతే మసాలా అయితే వేయలేదు. మామూలుగా చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఉంటాయి కదా, ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే పోపు దినుసులు. ఫస్ట్ ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర ఇవి రెండే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. ఆవాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క మొగ్గ, అలాగే పచ్చిమిర్చి ఇవి బాగా వేగాక అంటే మనం లైట్గా వేసుకోవాలండి కర్రీ కూడా. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాక టమోటా అయితే వేసుకోవాలి. ఇదైతే నేనైతే ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా ట్రై చేయడము. చపాతీ విత్ ఎగ్ కీమా కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది సేమ్ అసలు. సో వాళ్ళు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఆనియన్ కొంచెం వేగాక అలాగే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగాక టమోటా అయితే వేసుకోవాలి. టమోటా బాగా వేగాలి, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది టమోటా కంటే కూడా ఎగ్ కీమా ఎక్కువ ఉండాలన్నమాట. సో టమోటా వేసాక టమోటా కొంచెం వేగాక పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా కుక్ అయిపోవాలన్నమాట. మీడియం అంటే టొమాటో ఉప్పు, కారం, పసుపు వేసాక కొద్దిసేపు ఉంచాలన్నమాట, ఎందుకంటే ఆ టొమాటోకి అవన్నీ కూడా బాగా పట్టాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 4 స్పూన్స్ ఆఫ్ అయితే నేనైతే పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు అనేది మనకి కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం వైటిష్గా వస్తుంది కర్రీ అనేది. సో ఎగ్ కీమాకి పెరుగుకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఎగ్ కీమా చేసుకున్నాం కదా, సో ఆ ఎగ్ కీమా వచ్చేసి ఇలా విడివిడిగా వేసుకోవాలి, ముద్దలుగా అయితే వేసుకోకూడదు. సో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చపాతీ, ఎగ్ కీమా, అలాగే ఆనియన్ ఇవి 3 చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీరు ఒకసారి ఇవేలో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టీ గ్లాసుల ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎగ్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది బాగా. సో ఓన్లీ జస్ట్ నేను గ్రేవీ కోసమే వేస్తున్నానండి. సో అనదర్ థింక్ అయితే ఏం లేదు, జస్ట్ గ్రేవీ కొంచెం కావాలి కాబట్టే నేను 2 గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. సో వాటర్ కూడా బాగా అంటే కొంచెం ఉడికాక వాటర్లో నెక్స్ట్ వచ్చేసి హాఫ్ అయితే లెమన్ అయితే వేసుకోవాలి. హాఫ్ లెమన్ పిండుకోవాలన్నమాట, ఫుల్ కూడా వేసుకోకూడదు, మరీ పుల్లగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం వేగాక చికెన్ మసాలా అయితే నేను హాఫ్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులో హాఫ్ అయితే వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా హాఫ్ అయితే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువ కనిపించేస్తుంటుంది. సో కంప్లీట్గా ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా పుదీనా అలాగే కొత్తిమీర అయితే పైన చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. సో మీలో ఎంతమందికి కర్రీ తెలుసు, ఎంతమంది ట్రై చేశారో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. నేను అప్పుడప్పుడు ఇలాగ చపాతీ చేసుకున్నప్పుడు నైట్ టైమ్స్ కర్రీ ఏం లేకపోతే ఇలా ఎగ్స్ ఉంటే నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా సర్వ్ చేసేసుకొని మనం చపాతీ అలాగే ఎగ్ కీమా కర్రీ అలాగే ఆనియన్ స్లైడ్స్గా కట్ చేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో నా మోస్ట్ ఫేవరెట్ అనమాట, మా బాబుకి కూడా చాలా ఇష్టం ఇది, నిహాల్కి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో నేను ఇంక అప్పుడే అంటే అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుంది, బాగా తినేసాను. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అబ్బా, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అనేది 500కి దగ్గరలో ఉంది. సో కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.